ప్రతి వేదిక ఎక్కే ముందు ఏదో ఒకటి హైలైట్ చేసి మాట్లాడాలి సినిమాలోదే ఎక్కుతాం. ఈ సి- ఈ సినిమాలో ఏది హైలైట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సినిమానే హైలైట్, అందుకంటే నేను చెప్పను. ఏదో కే ర్యాంప్ అంటే కిరణ్ ర్యాంప్ అనుకుంటున్నారేమో. కిరణ్ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ ఇది. ఇంకా ఒకటే మాటలో చెప్పాను లాస్ట్ టైం. 40 రోజుల్లో 20 కథలు విన్నాను. అందులో ఇది ఒకటి. 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతాయన్న, అది రెండో తర్వాత మాట్లాడతాను. నాని జైన్స్ నాని కథ చెప్పగానే, అంటే కథ చెప్తున్నప్పుడు అది నా ఎమోషన్స్ తర్వాత చెప్తాను. ముందు హక్ చేసుకున్నా, చాలా పెద్ద డైరెక్టర్ అవుతావన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. రెండే మాటలు చెప్పాను, ఇంతే చెప్పాను నేను. ఇది సినిమా గురించి. ఇక బ్రహ్మకడలి గారు కనిపిస్తూనే ఉన్నారు వెనకాల తెర మీద, ఇక చెప్పక్కర్లేదు ఆయన గురించి. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి గుండె చెప్పుడండి, కరెక్ట్గా చెప్పాలండి, అంతకంటే చెప్పకూడదు. ఎందుకంటే అన్ని చూశారు సాంగ్స్. అఫ్కోర్స్ సతీష్ రెడ్డి 2 కళ్ళు అద్భుతంగా తీశాడు. ఇంకొకళ్ళ పేరున మాటలు లేవండి సినిమాలో, బూతులు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారు, అవి లేవు, బాంబులే. ఎప్పుడు ఎక్కడ పేలుతాయో మాకు తెలీదు, మీకు చెప్పకూడదు. బాంబులు రాశాడు, అంతకంటే చెప్పను. ఎనీవే, సో మచ్ ఫర్ దట్ అండ్ మోర్. దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ అండి. నిజంగా అంటే నాకు ఇచ్చిన వరం, ఇండస్ట్రీ ఇచ్చిన వరం. రాజేష్ దండా సామాజ వర్గం నాతో ఒక అద్భుతమైన కలయికలైనాయి, చాలా కలయికలైనాయి. నేను ఈ సబ్జెక్ట్ పడి ఫోన్ చేసి ఒకటే అడిగి, ఎక్కడి నుంచి పడతారండి ఇలాంటి సబ్జెక్టులు, నాకు కూడా చెప్పకూడదా ప్రొడ్యూస్ చేస్తారన్న. ఈజ్ నాట్ జస్ట్ ఎ లక్కీ ప్రొడ్యూసర్ అండి, ఈజ్ అ ప్రొడ్యూసర్ విత్ పంచ్ అండ్ పల్స్ అండి. హ్యాట్రిక్ కొడతాడు. ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ చెప్తున్నా, ఇది